తెలంగాణలోని మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. సర్కార్ అన్ని బ్రాండ్ల బీర్ల రేట్లను 15% పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. దీంతో తెలంగాణలో 3 ఏళ్ల తర్వాత బీర్ల రేట్లు పెరగనున్నాయి. 2 ఏళ్లకోసారి ధరల్ని పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. అయితే ఏడాది కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశంపై ధరల నిర్ణయ కమిటీ వేసిన ప్రభుత్వం చివరికి ధరల్ని పెంచింది. తెలంగాణలోని మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సర్కార్ అన్ని బ్రాండ్ల బీర్ల రేట్లను 15% పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. దీంతో తెలంగాణలో 3 ఏళ్ల తర్వాత బీర్ల రేట్లు పెరగనున్నాయి. 2 ఏళ్లకోసారి ధరల్ని పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. అయితే ఏడాది కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశంపై ధరల నిర్ణయ కమిటీ వేసిన ప్రభుత్వం చివరికి ధరలను పెంచింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సందీప్, ఇటు బీరు ప్రియులకు మాత్రం కాస్త చేదు వార్త అని చెప్పొచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీర్ల ధరలు మాత్రం 15% పెంచుతూ మాత్రం ఒక జీవోను కూడా విడుదల చేశారు. ఏదైతుందో ఇప్పుడు వచ్చేది వేసవి కాలం. అదేవిధంగా మద్యం ప్రియులు మాత్రం కూల్ అయ్యేందుకే మాత్రం ఎక్కువగా బీర్లు అయితే సేవిస్తుంటారు. ఈ తరుణంలో ఈ సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకైతే మద్యం ప్రియులకు మాత్రం షాక్ అని చెప్పొచ్చు. ఈ ధరల నిర్ణయం కమిటీ మాత్రం సిఫార్సు మేరకైతే కూడా పెంపులకు మాత్రం ప్రభుత్వం అయితే అనుమతించింది. పెరిగినటువంటి బీర్ ధరలు మాత్రం ఒకసారి మనం చూసుకుంటే మాత్రం అక్కడ కేఎఫ్ లైట్ మాత్రం 152 రూపాయల నుంచి కూడా 172 రూపాయల వరకు, అదేవిధంగా కేఎఫ్ ప్రీమియం మాత్రం 160 నుంచి 184, హేవర్డ్స్ 160 నుంచి 184, ట్యూబర్గ్ లైట్ 180 రూపీస్ నుంచి 212 రూపాయలు, కేఎఫ్ అల్ట్రా 210 నుంచి 245 రూపాయల వరకు మాత్రం పెంచుతూ అయితే కూడా వీరైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు బీర్ ధరలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ క్రమంలో జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా అయితే కూడా బీర్ ధరలు పెంచినట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇటు పెరిగినటువంటి ధరలు కూడా ఈ రోజు నుంచి అమలు కానున్నాయి. అదేవిధంగా ఇటు బీర్ల ధరలు చూసుకుంటే మాత్రం గత 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 2019 నుంచి మాత్రం బీర్ల ధర మాత్రం పెరగలేదు. అక్కడ ఈ నేపథ్యంలో ఇప్పుడు పెరుగుతున్నటువంటి సరుకుల ధరలు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి అన్ని ధరలు పెరుగుతున్నటువంటి క్రమంలో మాత్రం ఇప్పుడు బీర్ల ధరలు కూడా పెంచాలంటూ కూడా ఈ కమిటీకి అయితే నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటు కమిటీ వేసే నిర్ణయం మేరకు మాత్రం 15% పెంచుకునేందుకైతే వాళ్ళు కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం మాత్రం 15% పెంచుకోవచ్చు. కాబట్టి వారు ఉన్నటువంటి 15 రూపాయల నుంచి కూడా 50 రూపాయల వరకు ఎంతైనా పెంచుకునేందుకైతే వారైతే ఇచ్చారు. ఈ క్రమంలో ధరలు అయితే పెరిగిపోతున్నాయి. ఎక్కువ చూసుకుంటే మాత్రం ఇక్కడ తెలంగాణ మాత్రం ఎక్కువ కూడా బ్రాండ్ అమ్ముడుపోతున్నటువంటి అవి చూసుకుంటే మాత్రం కేఎఫ్ కు సంబంధించి ఎక్కువ కూడా బీర్ల విక్రయాలు జరుగుతుంటాయి. కాబట్టి గతంలో కూడా బీర్ల ధరలు పెంచకపోవడంతో కూడా ఇటు కేఎఫ్ సంబంధించినటువంటి యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ మాత్రం ఇటు పంపిణీ మాత్రం సరఫరా మాత్రం నిలిపివేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం వారిపై సీరియస్ కావడం, వెంటనే కంపెనీకి సంబంధించిన వారంతా కూడా వచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకోవడం, వారంతా కూడా ఒక ఒప్పందం మేరకైతే కూడా రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏతుందో కూడా గత 2 సంవత్సరాలకు ఒకసారి పెంచేటువంటి కేఎఫ్ ధరలు, అదేవిధంగా ఇతర సంబంధించిన బ్రాండ్లకు సంబంధించిన ధరలు పెంచే అవకాశం ఉంటుంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా పెంచకపోవడంతో ఇటు కేఎఫ్ సంబంధించినటువంటి సరఫరా నిలిపివేయడం, అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడడంతో మాత్రం ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. 15% పెంచేందుకైతే కూడా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు తెలంగాణ కాకుండా అటు పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో కూడా పెంచుతున్నట్లుగా అయితే జీవో అయితే వచ్చింది. ఈ క్రమంలో ఇటు పెరుగుతున్న ధరల మేరకు మాత్రం ఇటు మద్యం ప్రియులకు మాత్రం స్టాక్ అని చెప్పవచ్చు. సందీప్. థ్యాంక్ యూ శ్రీకాంత్.